RTI Live News. Ask for right. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఐటీడీఏ ద్వారా గిరిజనులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు కొంత మేరకు గిరిజన కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి ఇందిరమ్మ ఇల్లు పట్టా పంపిణీ కార్యక్రమం, ఇవన్నీ కూడా ఈరోజు పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ఇల్లు ఒక మా ఇళ్ళగా నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం. అందరికి కూడా 3,500 ఇల్లు వస్తే మనకు 4,500 ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకున్న ప్రభుత్వం. మరి మనందరి నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ప్రధానమైన ఇందిరమ్మ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవటం. ఇప్పుడే చాలా మంది చెప్పారు కానీ ఎవరు కూడా మాటలు చెప్పి ప్రభుత్వాలకు వ్యతిరేకారు తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చిన పాపన పోలే. మరి ఈనాటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ద్వారా ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందాలనే ఒక లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మనందరూ తెలుసు, ప్రభుత్వం ఏర్పడిన 3వ రోజుకే అక్కా చెల్లెలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతోపాటు నిరంతరం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం. గతంలో ఎప్పుడు రేషన్ కార్డులు పెళ్ళైన ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ కార్డులో పేరు లేనటువంటి వారి పేర్లు కూడా చేర్చే విధంగా ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి విషయం ఇది. ఒకసారి ఆలోచన చేయండి, ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమం చేయలే, సంక్షేమ పథకాలు ఇవ్వలే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వాలు లేవు. ఆడబిడ్డలందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఆలోచనతో మన సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. సన్న బియ్యం భారతదేశం లెక్క లేదు. కేంద్రంలో బియ్యం పరిపాలన చేసినా కూడా ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఉచితంగా లేదు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఉచితంగా పెట్టే కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆలోచన చేయండి. ఇందిరమ్మ ఇల్లు, వడ్డీ లేని రుణాలు, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు